అమ్మ ఒడిని చూడని వారు అంగట్లో సరుకయ్యారు. ఎందుకు గంటారు పాపం పిల్లలని? కానీ పసికందులను విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు. గుజరాత్ నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్మేసిరట. 11 మంది అరెస్ట్ అయ్యారట. 4 చిన్నారులను రక్షించి సిడబ్ల్యూసికి అప్పగించిన పోలీసులు. ఎంత అన్యాయం కదా. అమ్మ కడుపు నుంచి బయటకు వచ్చి రోజులు కూడా కాలే. ఆ పసికందులు అంగడి సరుకయ్యారు. తల్లి ఒడిలో పెరగాల్సిన చిన్నారులను ఏకంగా రాష్ట్రాలు దాటించి దళారులు అమ్మేస్తున్నారు. 4-5 రోజుల వయసు కూడా నిండని పిల్లలను గుజరాత్ నుంచి రైళ్లలో తీసుకొచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్న ముఠా గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. పిల్లల్ని విక్రయించడంలో దళారులుగా వ్యవహరించిన 6, కొనుగోలు చేసిన 5, మొత్తం 11 మందిని అరెస్ట్ చేశారు. అక్రమంగా తరలించిన 4 చిన్నారుల్లో 3 తెలంగాణలో, 1 ఏపీలో విక్రయించినట్టుగా గుర్తించారు. ముఠాలోని కీలక సూత్రధారి, ఆమె సహాయకుడు పరారీలో ఉన్నారు. పోలీసులు 4 చిన్నారులను కూడా రక్షించి రంగారెడ్డి జిల్లా సిడబ్ల్యూసి అధికారులకు అప్పగించారు. మల్కాజ్గిరి ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ జానయ్య, అదనపు డీసీపీ నరసింహారెడ్డి, డీసీపీ రమణారెడ్డి, ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య, చైతన్యపురి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావుతో కలిసి రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మంగళవారం హైదరాబాద్లో వివరాలు వెల్లడించారు. ఇగో ఫేస్బుక్లో వెతికిందట. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సూరారానికి చెందిన కోలా కృష్ణవేణి, ఆమె వయసు 26 సంవత్సరాలు. 2016లో పెళ్ళయిందట. పిల్లలు లేక భర్త విడాకులు ఇచ్చిండట. పిల్లలు లేదని భర్త విడాకులు ఇచ్చిండట. మరి ఏమైంది ఫేస్బుక్లా? ఇగో వీళ్ళంతా పట్టుబడ్డ వాళ్ళు. మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్న ఆమెతో పరిచయం ఉన్న దంపతులు తమకు పిల్లలు కావాలి అని సంప్రదిస్తూ ఉంటారట. ఈ క్రమంలో గత ఏడాది ఆమె ఫేస్బుక్లో వెతికి ఢిల్లీకి చెందిన మనోజ్ అనే వ్యక్తిని సంప్రదిస్తే 5 లక్షలకు చిన్నారుల్ని అమ్ముతామని చెప్పిండట. అనంతరం అతను ఢిల్లీ నుంచి ఒక చిన్నారిని తీసుకొచ్చి విక్రయిస్తుండగా గోపాలపురం పోలీసులకు చిక్కిండట. అప్పట్లో కృష్ణవేణి కూడా అరెస్ట్ అయింది. అనంతరం ఆమె జైలు నుంచి విడుదలైంది. ఈ క్రమంలో ఆమె గురించి తెలుసుకున్న కొత్తపేటకు చెందిన భట్టు శ్రవణ్ కుమార్, దీప్తి దంపతులు గాంధీ ఆసుపత్రిలో వార్డ్ బాయ్గా పనిచేసే కవాడిగూడకు చెందిన బూడిది సంపత్ కుమార్, ఫలక్నుమాకు చెందిన ఆశా వర్కర్ ఆమ్గోతు శారద తదితరులు తమకు తెలిసిన వారికి పిల్లలు కావాలని ఇందుకు డబ్బులు ఇస్తారని చెప్పారు. కృష్ణవేణి ఈసారి ఫేస్బుక్లో గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన వందరను సంప్రదిస్తే ఆడపిల్ల అయితే 2 నుంచి 3 లక్షలు, మగపిల్లాడు కావాలంటే 4 నుంచి 5 లక్షల ధర ఉంటుందని చెప్పింది. ఒప్పందం ప్రకారం 2 ఆడపిల్లలు, 2 మగపిల్లల్ని తన అనుచరులైన అహ్మదాబాద్కు చెందిన గౌతమ్ సావిత్రీదేవి, సునీతా సుమన్ ద్వారా రైల్లో పంపించింది. వారు వచ్చే సమయానికి కృష్ణవేణి ఇతర ముఠా సభ్యులు చిన్నారుల అవసరం ఉన్న తల్లిదండ్రుల్ని హైదరాబాద్కు రప్పించి విక్రయించేశారు. ఆమె ఆల్రెడీ అరెస్ట్ అయింది, మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అదే దందా. ఇట్లా మరి ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా పిల్లల్ని ఎత్తుకపోతలేరని గ్యారంటీ ఏమైనా ఉందా? అట్లా కూడా జరుగుతున్నది. గుజరాత్ నుంచి తీసుకొచ్చిన చిన్నారులు ఒక్కొక్కరిని విక్రయించినందుకు కృష్ణవేణి మిగతా ముఠా సభ్యులు కమిషన్ కింద ఆయా దంపతుల నుంచి 50,000 వరకు వసూలు చేసిరట. నిందితులు కేవలం వాట్సాప్ కాల్స్ మాట్లాడేవారు. ఆడపిల్లలు, మగపిల్లల్ని ప్రత్యేక కోడ్లతో పిలిచేవారు. ఈ వ్యవహారం అంతా చట్టబద్ధంగా జరిగినట్లు నమ్మించడానికి గాను కొనుగోలు చేసిన దంపతులకే ఆ పిల్లలు జన్మించినట్లు నకిలీ జనన ధృవపత్రాలు, ఆధార్ కార్డులు సృష్టించేవారు. ఇలా 4 రోజుల వ్యవధిలో 3 చిన్నారులను విక్రయించారు. సోమవారం ఉదయం హైదరాబాద్లోని చైతన్యపురి బస్టాప్ వద్ద కృష్ణవేణి, సావిత్రీదేవి, సంపత్ 3 కలిసి ఓ చిన్నారిని తీసుకెళ్తుండగా సమాచారం అందుకున్న మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. గట్టిగా ప్రశ్నిస్తే గుజరాత్ నుంచి తీసుకొచ్చి చిన్నారులను విక్రయిస్తున్నట్టుగా చెప్పారు. ఈ 3తో పాటు దీప్తి, శారదా, శ్రవణ్ కుమార్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే గుజరాత్లో పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకొస్తున్నారా, లేక ఆసుపత్రుల దగ్గర తల్లిదండ్రులకు డబ్బులు ఆశ చూపి కొనుగోలు చేస్తున్నారా అనే అంశంపై ఆరాధిస్తున్నామని ప్రధాన సూత్రధారి వందన చిక్కితే మరిన్ని వివరాలు తెలుస్తాయి. ఇంకా పరారీలోనే ఉందట. ఇట్లా తయారైంది చూడండి ఎంత ఘోరమో. పాపం కొంతమంది అమ్ముతున్నారు కూడా, ఇది కూడా వాస్తవమే. అమ్మకానికి పెడుతున్న వాళ్ళు కొంతమంది అయితే ఆడపిల్ల పుట్టిందని ఇంకోటాను, కొంతమంది దగ్గర నుంచి డైరెక్ట్గా ఎత్తుకొస్తున్నారు. మొన్న మధ్య ఉప్పల్లో పాపం ఇట్లనే ఇది పెద్ద స్కామ్ ఎప్పుడు బయటపడ్డది. పాపం వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర వాళ్ళు కొనుక్కొని వాళ్ళు 4-5 నెలలు, 7 నెలలు, 8 నెలలు, సంవత్సరం పాటు పెంచిన తర్వాత మీ పిల్లలు కాదని తీసుకుపోయారు. పాపం ఎంత నరకం వాళ్ళది.